టాక్ ఆఫ్ హిస్ హీ మేక్స్ ఇట్ ఎ గ్రేట్ అప్రోప్రియేషన్ టు హిస్ ఓన్ గుడ్ పార్ట్స్. ఓకే, తన గురించి ఎక్కువగా ఇన్ అడిషన్ టు హిస్ ఓన్ మెరిట్స్. ఓకే, తన దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. సో ఎక్కువగా తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఓన్ గుడ్ పార్ట్స్ దట్ హీ కెన్ షూ హిమ్సెల్ఫ్. ఓకే, ఇంకా ఏంటంటే దట్ హీ కెన్ షూ హిస్ ఓన్ హార్ట్స్. ఓకే, అలాగే యవన కాలంలో ఉన్నటువంటి గుర్రాలు ఏంటంటే ఎవరి మాట వినవో, అవసరమైతే ఎక్కించుకొని వెళ్తూ వెళ్తూ దారిలో పడేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి సరైనటువంటి ఆ ఉత్తీర్ణత అయితే లేదు కాబట్టి, సరైనటువంటి ఆ ట్రైనింగ్ అనేటువంటిది లేదు కాబట్టి, సో అలాగే శిక్షణ అనేటువంటిది లేదు కాబట్టి అలాగే జీవిస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి యంగ్ హార్స్కి కూడా నేనైతే షూస్ వేయగలను. ఓకే, గుర్రాలకి ఏంటంటే షూ లాగా ఒక మెడల్తో చేయబడినటువంటి దాన్ని తగిలిస్తారనమాట మేక్ కొట్టి. ఓకే, సో దాన్ని నేనైతే చేయగలను. సో ఆ యొక్క యంగ్ హార్ట్స్కి అది చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని, బట్ అయినప్పటికీ నేను ఆ పని చేయగలను అని చెప్పి అతను చెప్పాడు నాకు అని పోర్షియా చెప్తుంది. దట్ హీ కెన్ షూ హిమ్సెల్ఫ్. ఓకే, సో దాన్ని అది చేయగలడు, ఆ గుర్రానికి ఆ యొక్క షూ అనేటువంటిది తగిలించగలడు, ఆ పని ఆయనకు వచ్చు. నెరిసా దెన్ ఈస్ దేర్ ద కంట్రీ ప్యాలటైన్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఎవరంటే కంట్రీ ప్యాలటైన్ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఓకే, సో కంట్రీ ప్యాలటైన్ అంటే ద కౌంట్ ఫ్రమ్ ద Palatinate. Okay, the region on the west bank of Rhine. The count is a local ruler or a nobleman. సో ఈయన ఏంటంటే ఒక ప్యాలటైన్ అనేటువంటి ప్రాంతం నుండి వచ్చాడు కాబట్టి ప్యాలటినేట్ అని మనం పిలవచ్చు ఆయన్ని. సో అక్కడ నుండి వచ్చాడనమాట. సో వెస్ట్ బ్యాంక్ ఆఫ్ రైన్. ఓకే, రైన్ అనేటువంటి ప్రాంతం నుండి వచ్చాడు. ద కౌంట్ ఈజ్ లోకల్ రూలర్. ఆయన ఏంటంటే జస్ట్ ఆ ప్రాంతం వరకు ఆ పరిపాలించేటువంటి వ్యక్తి అనమాట. పెద్ద గొప్ప వ్యక్తి అయితే ఏం కాదు, బట్ నోబుల్. ఓకే, సో మంచి క్యారెక్టర్ అయితే కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో పోర్షియా హీ డత్ నథింగ్ బట్ ఫ్రోన్. ఏమి చేయడు. ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు చూసినా యాజ్ హూ షుడ్ సే అండ్ యూ విల్ నాట్ హ్యావ్ మీ చూజ్ హీ హియర్స్ మెరీ టేల్స్ అండ్ స్మైల్స్ నాట్. ఎప్పుడు చూసినా ఏంటో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏంటో బాధగా ఉంటాడు. ఆ వయసులో అసలు ఎవరు అలాగా ఉంటారు అనమాట. యాజ్ ఇఫ్ హీ వర్ టు సే, ఎప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటాడు అంటే హీ హియర్స్ మెరీ టేల్స్. ఓకే, సంతోషంగా ఉండేటువంటి కథలు కూడా వింటూ ఉంటాడు. అండ్ స్మైల్స్. ఓకే, నవ్వు, కానీ ఎప్పుడు అతనికి నవ్వు అనేటువంటిది రాదు. అండ్ ఐ ఫియర్ హీ విల్ ప్రూవ్ ద వీపింగ్ ఫిలాసఫర్. ఓకే, సో నేను ఇంకా ఏమంటాడే ఎలాంటి వాడు అవుతాడు అంటే ఖచ్చితంగా ఒక ఏడ్చేటువంటి ఏమంటారు ఫిలాసఫర్స్ని, ఒక ఏడ్చేటువంటి ఫిలాసఫర్ లాగా అయితే తయారవుతాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. వేద పండితుడిగా అవుతాడు. సో అలాగా అయితే ఆయన మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఫ్యూచర్లో ఇంకా ఏడుస్తాడు. యవనస్తుగా ఉండగానే ఎంత ఏడుస్తున్నాడు, ఎట్లా ఉన్నాడు, బాధగా కష్టంగా, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటాడో వీపింగ్ ఫిలాసఫర్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా మనం ఇదవ్వక్కర్లేదు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ వెన్ హీ గ్రోస్ ఓల్డ్ బీయింగ్ సో ఫుల్ ఆఫ్ అన్మానర్లీ సాడ్నెస్ ఇన్ హీజ్ యూత్. ఎందుకంటే ఇట్లా యవనస్తుగా ఉన్నప్పుడే ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఇంకా పెద్దవాడైన తర్వాత ముసలివాడైన తర్వాత ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఈయన అని చెప్తున్నాడు అనమాట. హెరాక్లిటస్ of Ephesus who went to live alone in the mountains because he was so distressed by the mankind stupidity. మనుషులు చేసేటువంటి వ్యర్థమైనటువంటి పనులను చూసి అతనికి బాధ కలిగి కొండల పర్వతాల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు, ఒక్కడే ఒంటరిగా బాధపడుతూ. సో ఆయన వీపింగ్ ఫిలాసఫర్ అన్నారు. ఆయన పేరు ఏంటంటే హెరాక్లిటస్. ఓకే, ఆయనలాగా ఈయన కూడా అవుతాడేమో అని చెప్పి నాకు ఆలోచన వస్తుంది. ఫ్యూచర్లో కూడా ఏడుస్తానే ఉంటాడు. ఐ హ్యాడ్ రాదర్ బి మ్యారీడ్ టు ఏ డెత్స్ హెడ్ విత్ ఎ బోన్ ఇన్ హిస్ మౌత్ దాన్ టు ఎయిదర్ ఆఫ్ దీస్. ఓకే, సో వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం కంటే డేంజర్ సింబల్ ఉంటుంది కదా, స్కల్ ఒకటి, ఒక పుర్రే, దాని కింద 2 ఎముకలు పెట్టి డేంజర్ సింబల్ అని చెప్పి, ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఈ ప్రాంతం వైపు మీరు వెళ్ళకూడదు, ఇది డేంజర్ అని చెప్పి సింబాలిక్గా చెప్పడానికి ఆ పిక్చర్ వేస్తారు కదా. సో అలాంటి దాన్నైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ, ఆ యొక్క స్కల్నైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ, డేంజర్ అయినప్పటికీ సరే ఈ ఇద్దరిని మాత్రం నేను అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్తుందనమాట. అండ్ గాడ్ డిఫెండ్ మీ ఫ్రమ్ దీస్ టూ. సో వీళ్ళిద్దరు మధ్యలో ఉండి దయచేసి నన్ను విడిపించు అని చెప్పి చెప్తుందనమాట. షూట్ అండ్ స్కల్, an emblem of a skull with 2 bones crossed underneath was usually known as a death's head. ఓకే, సో దాన్ని డెత్స్ హెడ్ అంటారు. సో వీళ్ళిద్దరి నుండి కూడా నన్ను తప్పించు దేవా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. నెరీసా హౌ సే యూ బై ద ఫ్రెంచ్ లార్డ్. ఓకే, సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఫ్రెంచ్ లార్డ్ గురించి ఏం చెప్తావు పోర్షియా అని చెప్పి నెరీసా అడుగుతుంది. మోన్ష్యూర్లీ బోర్న్. ఓకే, సో మోన్ష్యూర్లీ బోర్న్ అంటే లిటరల్లీ సర్ ద గుడ్. ఆయన యొక్క పేరు యొక్క మీనింగ్ ఏంటంటే, ఫ్రెంచ్ యొక్క మీనింగ్స్ డిఫరెంట్గా, పేర్లకి దానికి తగ్గ మీనింగ్ ఏంటి అంటే నేను గొప్పవాడిని, పైగా నేను మంచివాడిని అని ఆ పేరులోనే అర్థం అనమాట. సో ఏ సెటైరికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ట్రెడిషనల్ అండ్ ఎఫెక్టెడ్ వివేషియస్ ఫ్రెంచ్ మెన్. సో అతను ఏంటంటే సాంప్రదాయంగా ఓకే చాలా మంచి వ్యక్తి అనమాట, చాలా చక్కగా జీవించేటువంటి ఒక ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. And Portia, God made him, therefore let him pass for a man.
ఓకే, సో బీ యాక్సెప్టెడ్. దేవుడు మనిషిలాగా చేశాడు కాబట్టి సో మనిషిలాగా మనం అతన్ని ట్రీట్ చేయాలి, మనిషిలాగే మనం కూడా అనుకోవాలి. ఇన్ ట్రూత్ ఐ నో ఇట్ ఈస్ ఎ సిన్ టు బీ ఏ మోకర్. ఓకే, సో టు మోక్ ఇట్. అతని వైపు చూసి మనం నవ్వినా సరే అది తప్పే. బట్ వై హీ హ్యాడ్ ఏ హార్స్ బెటర్ దాన్ ఏ నియోపాలిటన్స్. ఎందుకంటే ఇతను కూడా గుర్రాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. హీ హ్యాడ్ ఏ హార్స్ బెటర్ దాన్, హీ టాక్స్ ఈవెన్ మోర్ దాన్ ద నియోపాలిటన్ ప్రిన్స్ అబౌట్ హీస్ హార్స్. ఓకే, నియోపాలిటన్ ప్రిన్స్ గుర్రాల గురించి మాట్లాడాడు అని చెప్పాను నీకు ఆల్రెడీ. నియోపాలిటన్ ప్రిన్స్ కంటే కూడా ఈయన ఇంకా ఎక్కువ గుర్రాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఈయనకి ఇంకా గుర్రాల పిచ్చి ఎక్కువ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత నియోపాలిటన్స్ అండ్ బెటర్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ రోనింగ్ దాన్ ద కౌంట్ ప్యాలటైన్. ఓకే, సో కౌంట్ ప్యాలటైన్ కంటే కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినప్పటికీ సరే. హీజ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ నో మ్యాన్. సో ఇద్దరిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఈయన ఒక్కళ్ళలోనే ఉన్నాయి అనమాట. సో వాళ్ళిద్దరిని విడివిడిగానే భరించలేకపోతున్నాను. సో ఆ రెండు క్వాలిటీస్ కలిపి ఇందులో ఉన్నాయి అంటే ఇంకా ఈయన నేను ఎలా భరించగలుగుతాను. అండ్ ఇఫ్ ఏ థ్రోజల్ సింగ్. ఓకే, థ్రోజల్ సింగ్ అంటే ఇక్కడ ఏంటంటే థ్రష్ ద కామన్ ఇంగ్లీష్ బర్డ్. ఓకే, సో కామన్ ఇంగ్లీష్ బర్డ్ కనుక పాట పాడితే హీ ఫాల్ స్ట్రెయిట్ ఏ క్యాపరింగ్. ఓకే, ఏ క్యాపరింగ్ అంటే ఇమీడియట్లీ స్టార్ట్స్ జంపింగ్ అప్ అండ్ డౌన్. ఆ పాట కానీ విన్నాడు అంటే మాత్రం పైకి కిందకి ఎగురుతూ ఉంటాడు ఆయన. ఇంకా హీ విల్ ఫెన్స్ విత్ హీజ్ ఓన్ షాడో. ఓకే, ఫెన్స్ అంటే డ్రా హీజ్ ఓన్ సోర్డ్. ఓకే, సో అతని యొక్క నీడతో అతనే ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ నీడనే ఏదో ఒక ఆటంకాన్ని కల్పించాలి, ఏదో ఒక అపాయాన్ని దానికి చేకూర్చాలి అని చెప్పి ఒక కత్తిని తీసుకొని ఆ నీడనే వెంబడిస్తూ ఉంటాడనమాట. హీ ఫాల్ స్ట్రైట్ ఎకాపరింగ్. ఓకే, సో ఇక్కడ ఎకాపరింగ్ అంటే ఇమీడియట్లీ స్టార్ట్ జంపింగ్ అప్ అండ్ డౌన్, పిచ్చివాళ్ళలాగా పైకి కిందకి ఎగురుతూ ఉంటాడు ఒకవేళ ఆ పాట అయితే వింటే. అండ్ ఈ విల్ ఫెన్స్ విత్ ఈజ్ ఓన్ షాడో. సో అతని యొక్క షాడోతో అతనే పోరాడుతూ ఉంటాడు ఒక కత్తి తీసుకొని దాన్ని చంపాలి. ఇఫ్ ఐ షుడ్ మ్యారీ హిమ్, అతను కనుక నేను పెళ్లి చేసుకుంటే ఐ షుడ్ మ్యారీ 20 హస్బెండ్స్. ఇద్దరు ఒక 20 మంది వ్యక్తులను ఒకేసారి పెళ్లి చేసుకున్నంత ఎక్కువ భారం నాకైతే ఉంటుంది అని చెప్పి పోర్షియా చెప్తుంది అనమాట. 20 హస్బెండ్స్ అంటే బికాస్ హీ హ్యాస్ ఎవ్రీ బాడీ ఎల్స్ క్యారెక్టరిస్టిక్స్. సో వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇతనిలో ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నంత భారం నాకైతే ఉంటుంది. సో అవన్నీ నేను భరించాలి ఇతను పెళ్లి చేసుకుంటే మాత్రం. ఇఫ్ యూ వుడ్ డిస్పైజ్ మీ, అతనుగా నన్ను తృణీకరిస్తే ఐ వుడ్ ఫర్గివ్ హిమ్. ఓకే, నేను అతను క్షమించేస్తాను. ఫర్ ఇఫ్ హీ లవ్ మీ టు మ్యాడ్నెస్, నన్ను కనుక విపరీతంగా పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటే, లవ్ మీ ప్యాషనెట్లీ, బాగా ఎక్కువ ప్రేమతో ప్రేమిస్తే, ఐ షల్ నెవర్ రిక్వైట్ హిమ్. ఓకే, సో రిటర్న్ హిజ్ లవ్. ఒకవేళ నన్ను విపరీతంగా ప్రేమగా ప్రేమించినప్పటికీ సరే పిచ్చిగా అతనికి మాత్రం నేను తిరిగి మరలా అతన్ని నేను ప్రేమించలేను, ఇది నా వల్ల కాదు అని చెప్తాను. నెరిసా వాట్ సే యూ, సరే ఏం చెప్తావు ఇంకా నువ్వు అని చెప్పి అంటే ఇక్కడ ఏంటంటే థింక్ ఆఫ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు. దెన్ టు ఫాల్కన్ బ్రిడ్జ్. ఓకే, సో తర్వాత ఫాల్కన్ బ్రిడ్జ్ గురించి చెప్పు. ద యంగ్ బ్యారన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకే, సో అతని గురించి చెప్పడం ప్రారంభించు. అతనేంటి, అతని విషయం ఏంటి. పోర్షియా, యు నో ఐ సా నథింగ్ టు హిమ్. ఓకే, అతని దగ్గర నేను చూసింది ఏమి లేదు, అతని గురించి నేను ఏమి చెప్పడానికి కూడా లేదు. ఫర్ హీ అండర్స్టాండ్స్ నాట్ మీ, ఎందుకంటే నా యొక్క భాష అతనికి అర్థం కాదు. నోర్ ఐఎమ్, అతని భాష నాకు అర్థం కాదు, నా భాష అతనికి అర్థం కాదు. హీ హ్యావ్ నెయిదర్ లాటిన్, ఫ్రెంచ్ నోర్ ఇటాలియన్. నాకు తెలిసినటువంటి భాష అయినటువంటి లాటిన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇటాలియన్ భాషలు ఆయనకి రావు. అండ్ యూ విల్ కమ్ ఇన్ టు ద కోర్ట్. ఓకే, సో కమ్ ఇన్ టు ద కోర్ట్ అంటే బేర్ విట్నెస్, నువ్వు సాక్షిగా ఉండొచ్చు కావాలంటే దానికి. ఏంటి అంటే అండ్ స్వేర్ దట్ ఐ హ్యావ్ ఎ పువర్ పెన్నీ వర్త్ ఇన్ ద ఇంగ్లీష్, నువ్వే దానికి సాక్షివి. ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో కనీసం పెన్నీ వర్త్, ఒక పెన్నీ అంత ఇంగ్లీష్ కూడా నాకు రాదు, చాలా తక్కువ అనమాట. ఒక పెన్నీ అంటే చాలా తక్కువ కరెన్సీ గురించి చెప్పేటప్పుడు నాట్ ఈవెన్ ఏ పెన్నీ అంటారు కదా, సో అట్లాగా అంత కూడా నేను సాధించలేకపోయాను ఇంగ్లీష్ నేర్చుకోవడంలో, నాకు అంత కూడా రాదు అని చెప్పి పోర్షియా చెప్తుంది. నీకు కూడా తెలుసు కదా నాకు ఇంగ్లీష్ రాదు అనేటువంటి విషయం, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి అని చెప్తుంది అనమాట. తర్వాత ఇన్ ద ఇంగ్లీష్ అండ్ హీఈస్ ఏ ప్రాపర్ మ్యాన్స్ పిక్చర్. ఓకే, తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ ఫైన్ అపియరెన్స్, కనబడడానికి మాత్రం చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాడు. బట్ అలాస్ హూ కెన్ కన్వర్స్ విత్ ఎ డమ్ షో, సో ఏ మైమ్ యాక్టింగ్ వితౌట్ వర్డ్స్. సో ఎలాగైతే ఒక మైమ్ షో ఉంటుందో, డైలాగ్స్ ఏమి లేకోకుండా అంత యాక్షన్, మోనో యాక్షన్ ఉంటుందో, ఎంత సన్నియలతో జరిగేటువంటి ఒక స్కిట్ని చూసినట్టుగా ఉంటుంది. సో అలా అతనితో కనుక నేను కాపురం చేయాలంటే అని చెప్తుంది అనమాట. హౌ ఆడ్లీ హీ సూటెడ్, ఆడ్లీ అంటే స్ట్రేంజ్లీ, ఎలా ఉంటాడు నాకు, ఎంత వింతగా ఉన్నాడు, ఎంత వింతగా బట్టలు వేసుకున్నాడో. సూటెడ్ అంటే డ్రెస్డ్ అనమాట. ఐ థింక్ హీ బాట్ హీజ్ డబ్లెట్ ఇన్ ఇటలీ. ఓకే, సో అతని యొక్క జాకెట్, ఆ పైన వేసుకున్నటువంటి కోట్ లాంటి దాన్ని ఏమో ఇటలీలో కొన్నాడు. అండ్ హిజ్ రౌండ్ హోస్ ఇన్ ఫ్రాన్స్, రౌండ్ హోస్ అంటే బ్రీచెస్ అనమాట. తనకున్నటువంటి ఆ బ్రీచెస్ ఏమో ఎక్కడ కొన్నాడు అంటే పెనీవర్త్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కన్వర్స్ విత్ ఎ డమ్ షో అండ్ డబ్లెట్ ఇన్ ఇటలీ అండ్ రౌండ్ హోస్ ఇన్ ఫ్రాన్స్లో కొన్నాడు. అండ్ హీస్ బోనెట్ అంటే హ్యాట్, తన మీద ఉన్నటువంటి తల మీద ఉండేటువంటి టోపీనేమో జర్మనీలో కొన్నాడు. అండ్ హిస్ బిహేవియర్ ఎవ్రీవేర్. ఓకే, సో తన యొక్క మేనర్స్ అన్ని మాత్రం ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకున్నాడు అనమాట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి తన యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి
అని చెప్పి నెరిసా వాట్ థింక్ యూ ఆఫ్ ద స్కాటిష్ లార్డ్ హిజ్ నైబర్. ఓకే, సో అతను పక్కన ఉన్నటువంటి నైబర్ గురించి, స్కాటిష్ లార్డ్ గురించి ఏం చెప్తావు. పోర్షియా